పిల్లలందరూ ఈరోజు పాఠం ఏంటంటే మీకు పాఠము పాట రెండు కలిపి వచ్చేస్తాయి. ఏంటి? పాఠము పాట కలిపి రెండు ఈరోజు నేర్పించేస్తాను. పాఠం పేరు ఏంటంటే నోవాహు గురించి 10 వాక్యాలు. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పేశారు, మనం సిలబస్లో లేదని దాన్ని ఆపేసాము. దాన్ని ఇప్పుడు చెప్తాను, అందరూ వినండి. నోవాహు గురించి పిల్లలు, నీతిమంతుడు నోవాహు. ఎవరు వచ్చే ఆదివారం చెప్పవలసింది ఇదే. నీతిమంతుడు నోవాహు, నీతిని ప్రకటించిన వాడు నోవాహు. నీతిమంతుడు నోవాహు, నీతిని ప్రకటించిన వాడు, విశ్వాసము కలిగిన వాడు నోవాహు. విశ్వాసం అంటే చూడండి, దాన్ని నమ్మడం. తన తరములో నిందారహితుడు నోవాహు. అంటే తాను జీవించిన తరంలో నిందారహితుడు నోవాహు. దేవునితో కూడా నడిచిన వాడు నోవాహు. దేవునితో కూడా నడవడం అంటే దేవుని మాటల ప్రకారం బ్రతకటం. దేవుని దృష్టి యందు కృప పొందిన వాడు నోవాహు. దేవుడు తనకు ఆజ్ఞాపించిన యావత్తు చేసిన వాడు నోవాహు. దేవుని యందు భయభక్తులు గలవాడు నోవాహు. తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధం చేసిన వాడు నోవాహు. లోకమంతా ఒకవైపు ఉంటే తాను తన కుటుంబాన్ని దేవుని వైపు నిలబెట్టి జలప్రళయం నుంచి తప్పించుకున్నవాడు నోవాహు. 950 ఏళ్ళు బ్రతికిన వాడు నోవాహు. ఈరోజు ఎన్ని సంవత్సరాలు బతికారని చెప్పారు, దాంట్లో నోవాహు ఇది రాల మీకు, అందుకని ఈరోజు ఈ పాఠంలో పెట్టడమే జరిగింది. చెప్పండి నోవాహు గురించి 10 వాక్యాలు. మొదటిది, నీతిమంతుడు నోవాహు, నీతిని ప్రకటించిన వాడు నోవాహు. విశ్వాసం కలిగిన వాడు నోవాహు, తన తరములో నిందారహితుడు నోవాహు. దేవునితో కూడా నడిచిన వాడు నోవాహు, దేవుని దృష్టి యందు కృప పొందినవాడు నోవాహు. పాఠము నీకు ఫోన్లో పెట్టేశాను, పాట కూడా ఫోన్లో పెట్టేశాను. దేవుడు ఆజ్ఞాపించిన యావత్తు చేసిన వాడు నోవాహు. దేవుని యందు భయభక్తులు గలవాడు నోవాహు. తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధం చేసుకున్నవాడు నోవాహు. లోకమంతా ఒకవైపు ఉంటే తాను తన కుటుంబాన్ని దేవుని వైపు నిలబెట్టి జలప్రళయం నుంచి తప్పించుకున్నవాడు నోవాహు. 950 ఏండ్లు బ్రతికినవాడు నోవాహు. ఇది పాఠం. దేవుని మాటలు ఒక పాఠం. ఇది దేవుని పాఠాలనే పాటలుగా. ఇప్పుడు నేను చెప్పిన మొత్తాన్ని ఒక పాటలో మీకు వినిపిస్తాను, అందరూ వినండి, ముగించుకుందాం. ఈరోజు కృష్ణ వాళ్ళ ఆవిడ మీ అందరి కోసం పులిహోర చేసుకొచ్చారు, తీసుకుని వెళ్ళిపోయారు. ఓకేనా? పాట వినేసి ముగించేసుకుందాం. నీతిమంతుడు నోవాహు, నీతిని ప్రకటించిన వాడు నోవాహు. దేవునితో కూడా నడిచిన వాడు నోవాహు. దేవుని యందు భయభక్తులు గలవాడు నోవాహు. నీతిమంతుడు నోవాహు, నీతిని ప్రకటించిన వాడు నోవాహు. దేవునితో కూడా నడిచిన వాడు నోవాహు. దేవుని యందు భయభక్తులు గలవాడు నోవాహు. దేవుడు ఆజ్ఞాపించిన యావత్తు చేసిన వాడు నోవాహు. తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధం చేసిన వాడు నోవాహు. లోకమంతా ఒకవైపు ఉంటే తాను తన కుటుంబాన్ని దేవుని వైపు నిలబెట్టి జలప్రళయం నుంచి తప్పించుకున్నవాడు నోవాహు. దేవుడు ఆజ్ఞాపించిన యావత్తు చేసిన వాడు నోవాహు. తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధం చేసిన వాడు నోవాహు. లోకమంతా ఒకవైపు ఉంటే తాను తన కుటుంబాన్ని దేవుని వైపు నిలబెట్టి జలప్రళయం నుంచి తప్పించుకున్నవాడు నోవాహు. నీతిమంతుడు నోవాహు, నీతిని ప్రకటించిన వాడు నోవాహు. దేవునితో కూడా నడిచిన వాడు నోవాహు. దేవుని యందు భయభక్తులు గలవాడు నోవాహు.
వాడు నోవాహు దేవుని దృష్టి యందు కృప పొందిన వాడు నోవాహు 930 ఏళ్ళు బతికిన వాడు నోవాహు విశ్వాసము కలిగిన వాడు నోవాహు తరతరములు నిందారహితుడు నోవాహు దేవుని దృష్టి యందు కృప పొందిన వాడు నోవాహు 930 ఏళ్ళు బతికిన వాడు నోవాహు నీతిమంతుడు నోవాహు నీతిని ప్రకటించిన వాడు నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు నోవాహు దేవుని యందు భయభక్తులు గలవాడు నోవాహు నీతిమంతుడు నోవాహు నీతిని ప్రకటించిన వాడు నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు నోవాహు దేవుని యందు భయభక్తులు గలవాడు నోవాహు వాక్యము ప్రకటించాలి సంపూర్ణమైన దీర్ఘ శాంతంతో లోకములో జీవించాలి ప్రియ పరలోకమందున మా తండ్రి ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క పిల్లలతో నోవాహు గురించి మంచి అలవాటు గురించి సాధు జంతువుల గురించి తెలియజేసిన తండ్రి మీ పిల్లలు కూడా కొత్త విషయాలు ఈరోజు నేర్చుకున్నారు సాధు జంతువులు ఎలా వచ్చినాయో ఈ పిల్లలకు ఈరోజు నేర్చుకున్నారు తండ్రి అదేవిధంగా పాటలు పాడడం అనేది గుడ్ హ్యాబిట్ అని తెలుసుకున్నారు నోవాహు గురించి ఓ 10 వాక్యాలు నేర్చుకున్నారు వచ్చే ఆదివారం ఇవన్నీ నేర్చుకుని వాళ్ళు కూడా చెప్పే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి.